రేయ్ నీకు ఇదే చెప్తున్నా, కన్నాలు వేసింది నువ్వు. నీ పార్టీ నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా నువ్వు కొత్తగా పెట్టిన ఈ రాజద్రోహాలు ఇవి కాకుండా మిగిలిన కేసులు అప్పుడు కూడా ఉన్నాయి. మరి అప్పుడు నువ్వు సీట్ ఎలా ఇచ్చావు? సన్నాసి. ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ విషయాలు నీ గురించి చెప్పాల్సి వస్తుంది. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ తండ్రి గారు ఏమని మాట్లాడాడు, నువ్వెంత పనికి మాలిన పుత్రుడువో, నువ్వెంత సొంఠవో. సొంఠం అంటే ఇంటెలిజెంట్ సొంఠ. సో అంచేత నువ్వే కేసులు పెట్టించేసి నువ్వే ఏదో రాసేసి సాక్షిలో రాసేసుకుంటే నమ్మి వెర్రి వాళ్ళు ఎవరో లేరురా అని చెప్పి చెప్తున్నా. ఏదో వేసావు, ట్రిక్కులు వేసావు, మళ్ళీ ఎవరినో ఇండిపెండెంట్గా అని చెప్పి తెలుగుదేశం ముసుగేసి తీసుకొచ్చావు. దానివలన నువ్వు సాధించేది ఏమీ లేదమ్మా జగన్. అతి నీచంగా ఓడిపోబోతున్నావు. అతి త్వరలో రాజకీయ చిత్రపటం నుంచి నిన్ను చేస్తున్నాం. థ్యాంక్ యూ.